హలో ఫ్రెండ్స్, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో వారు చాలా ప్రాంతాల్లో వారి ఉనికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆ సమయంలో వారు హిమాలయాల్లోని సుబాహు పరిపాలిస్తున్న ప్రాంతమైన కులింద రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ అతిథి సత్కారాలు స్వీకరించి అటు నుంచి నైమిషారణ్యం అనే అడవికి చేరుకున్నారు. ఒకరోజు ఈశాన్యం నుండి వీచిన గాలికి నీటిలో పడి తేలుతూ వచ్చిన ఒక అందమైన పువ్వును చూసి ద్రౌపది దాని సువాసనకు ముగ్ధురాలయ్యింది. వెంటనే దాన్ని తీసుకొచ్చి భీముడికి చూపించి, చూడండి, ఈ పువ్వు ఎంత పరిమళభరితంగా ఉందో, దీన్ని నేను యుధిష్ఠిరుడికి ఇస్తాను, ఇలాంటి మరికొన్ని పూలు తీసుకొస్తారా అని ద్రౌపది భీముణ్ణి అడిగింది. వెంటనే సరే అని చెప్పి అతను వెళ్ళే దారిలో ఎలాంటి క్రూర మృగాలుంటాయో అని ఏమాత్రం ఆలోచించకుండా భీముడు ఆ పూలను వెతకడానికి ఆ పూల పరిమళం వచ్చే దిశగా వెళ్ళాడు. మార్గం మధ్యలో ఒక అరటి తోటకు చేరుకున్నాడు. అక్కడ అగ్నికి సమానమైన తేజస్సుతో దగదగా వెలుగుతున్న ఒక భారీ ఆకారం కలిగిన కోతిని చూశాడు. ఆ కోతి దారిలో అడ్డుగా ఉండడాన్ని గమనించి దానిని మాటలతో బెదరగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కోతి అవేమీ పట్టించుకోకుండా బద్ధకంగా కళ్ళు తెరిచి, నాకు ఒంట్లో బాగాలేక ఇక్కడ ఇలా పడి ఉన్నాను, అయినా నన్ను ఎందుకు లేపావు? ఎవరయ్యా నువ్వు? చూడటానికి మనిషిలా కనిపిస్తున్నావు, నేనేమో సాధారణమైన జంతువును. అయినా మనుషులు జంతువులపై జాలి, దయ, కరుణ చూపిస్తారని విన్నాను. బహుశా ఇవన్నీ నీకు తెలియవేమో. మరో మాట, ఈ తోట దాటి వెళ్తే దేవతలు ఉండే ప్రదేశానికి చేరుకుంటావు. మానవులు అటువైపుగా వెళ్ళరాదు. కావాలంటే ఇక్కడున్న పళ్ళు, కాయలు తిను. తెలివైన వాడివైతే ప్రశాంతంగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపో అని కాస్త వ్యంగ్యంగా చెప్పాడు. భీముడితో ఇప్పటివరకు ఎవరూ ఈ విధంగా మాట్లాడలేదు. ఆ కోతి మాట తీరికి కోపంతో, ఎవరు నువ్వు? కోతివైనా మాటలు బాగా నేర్చావే. నేను కురువంశానికి చెందిన క్షత్రియుడను, అంతేకాకుండా వాయుపుత్రులను కూడా. ఇక నీ మాటలు చాలించి నా దారికి అడ్డు తొలగు, లేదంటే నీకే ప్రమాదం అని కోతిని హెచ్చరించాడు. నేను కోతినే కావచ్చు, కానీ మొండికేసి ముందుకు వెళితే నీకు చావు తప్పదు అని ఆ కోతి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. నేను ఏమైతే నీకెందుకు? నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పనవసరం లేదు. దారిలో నుండి అడ్డు తొలగు, లేదంటే నువ్వు తప్పుకునేలా చేస్తాను అని గంభీరంగా భీముడు అన్నాడు. అవునా, అలాగా? మరి నేనేమో ముసలివాడను. నీవు వెళ్ళడం తప్పనిసరి అయితే నా మీద నుండి దూకి వెళ్ళు అని కోతి సమాధానం ఇచ్చింది. అలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ అది తప్పు అని శాస్త్రాలు చెబుతున్నాయి. లేదంటే నీ మీద నుండేమిటి, హనుమంతుడు సముద్రాన్ని దూకినట్టు ఏకంగా ఈ పర్వతంపై నుండే దూకగలను అని అన్నాడు. అప్పుడు ఆ కోతి ఆశ్చర్యంతో, ఓహో అవునా, ఇంతకీ ఎవరు ఆ హనుమంతుడు? అతను సముద్రాన్ని దూకడం ఏంటి? కాస్త ఆ కథ ఏంటో నాకు చెప్పవు అని భీముడిని అడిగింది. దానికి భీముడు ఆశ్చర్యంగా, ఏంటి, హనుమంతుల వారి గురించి నీకు తెలియదా? ఆయన మా అన్నగారు. సముద్రం ఏంటి, 100 యోజనాల దూరాన్ని కూడా ఏకదాటిగా దూకి రాముని భార్య అయినటువంటి సీతాదేవిని వెతికి కనిపెట్టినవారు. నేను బలంలో, వీరత్వంలో ఆయనకు సరిసమానుడను. కావున నీకు ఎలాంటి హాని కలగజేయడానికి నన్ను ప్రేరేపించడం మానేసి దారి నుండి అడ్డు తప్పుకో అని భీముడు హెచ్చరించాడు. దానికి ఆ కోతి, కాస్త ఓర్పు వహించవయ్యా, బలవంతుడను అంటున్నావు, మరి నాలాంటి బలహీనమైన వృద్ధుడితో కాస్త నిదానం నాయనా. ఈ వయసులో నా అంతట నేను లేవలేను, కానీ ఎలాగూ నా మీద నుండి దూకి వెళ్ళగలను అంటున్నావు కదా, అయితే నా తోకను కాస్త పక్కకు జరిపి ఆ దారిలో వెళ్ళు అని ఆ కోతి ఉపాయం చెప్పింది. ఓస్, ఇదెంత పని అని మనసులో అనుకొని తోకను ఎత్తబోయాడు. భీముడు ఊహించని విధంగా తోకను ఎత్తడం కాదు కదా, అంగుళం కూడా కదల్చలేకపోయాడు. ఇక ఇలా కుదరట్లేదని తన పూర్తి బలాన్ని ఉపయోగించాడు. ఒంటి నిండా చెమటలు పట్టాయే కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చేసేదేమి లేక కోతి ముందు తల వంచి, అయ్యా నన్ను క్షమించండి, ఎవరు మీరు? దేవతలు, సిద్ధులు, గంధర్వులు వీళ్ళు మాత్రమే ఇలాంటి చమత్కారాలు చేయగలరు.
మీ అసలైన రూపాన్ని చూపించండి అని ఒక గురువుతో వినయంగా ప్రవర్తించే శిష్యుడిలాగా అడిగాడు. అప్పుడు ఆ కోతి, నేను మీ అన్న హనుమంతుడిని. ఇంతకుముందు నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నప్పుడు చెప్పిన వాయుదేవుని పుత్రుడను. ఈ ప్రదేశం దాటి వెళితే యక్షులు, రాక్షసులు సంచరించే ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది. అక్కడ అందరూ ఆత్మల రూపంలో సంచరిస్తూ ఉంటారు. ఆ ప్రదేశం మానవులకు చాలా ప్రమాదకరం. అందుకే నిన్ను అడ్డుకున్నాను. అటువైపుగా వెళ్ళిన ఏ మానవుడు ఇప్పటి వరకు ప్రాణాలతో తిరిగి రాలేదు. కానీ మరో దిశగా వెళ్తే నువ్వు వెతుక్కుంటూ వచ్చిన సౌగంధిక పుష్పాలు దొరుకుతాయి అని హనుమంతుడు భీమునికి దారి చూపించాడు. దానికి భీముడు ఎంతగానో సంతోషించి, మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు సముద్రాన్ని దాటిన ఆ రూపాన్ని చూడాలని ఆశపడుతున్నాను అని చెప్పి హనుమంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. హనుమంతుడు చిన్న చిరునవ్వు నవ్వి తన ఆకారాన్ని భూమికి 4 వింతలు చేసి భీముడు అడిగిన కోరిక తీర్చాడు. అప్పటి వరకు మాటల్లో మాత్రమే విన్న హనుమంతుడి అద్భుతమైన రూపాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి హనుమంతుడి తేజస్సు యొక్క దివ్యమైన కాంతికి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు హనుమంతుడు, భీమా, శత్రువులు నా ముందు ఉండగా నా రూపం మరింత పెరుగుతుంది అని చెప్పి తన యథార్థ రూపానికి తిరిగి వచ్చి భీముడిని కౌగిలించుకున్నాడు. ఇక్కడ వ్యాస మహర్షి హనుమంతుడి కౌగులికి భీముడు మునుపటి కంటే మరింత బలాన్ని అనుభూతి చెందడాన్ని వర్ణించాడు. అప్పుడు హనుమంతుడు భీమునితో, భీమా, నీకు కలిగిన ఇదే అనుభూతి నాకు కలిగింది. అప్పుడెప్పుడో రామచంద్రుల వారు నన్ను ఇదే విధంగా ఆలింగనం చేసుకున్నప్పుడు. ఇక నువ్విప్పుడు నీ నివాసానికి తిరిగి వెళ్ళు. నీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా నన్ను తలుచుకో. వెళ్ళే ముందు నీకు ఏ వరం కావాలో కోరుకో అని హనుమంతుడు అడిగాడు. దానికి భీముడు, మిమ్మల్ని ఇలా కలుసుకోవడమే నాకు మహాభాగ్యం. మీ రూపాన్ని చూశాక శత్రువులను గెలుస్తానన్న ధైర్యం కలిగింది అని సమాధానమిచ్చాడు. ఆఖరిగా హనుమంతుడు, యుద్ధభూమిలో నీ అరుపులో నా గొంతు కూడా కలిసి శత్రువుల గుండెల్లో బెదురు, వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అదే కాక నేను మన సోదరుడైన అర్జునుడి రథంపై ఉండే పతాకంపై నిలిచి మీ జైత్రయాత్రలో పాల్గొంటాను అని అన్నాడు. ఆ తర్వాత భీముడు హనుమంతుడికి నమస్కరించి సెలవు తీసుకుని హనుమ చూపించిన దారిలో వెళ్ళి భీముడు సౌగంధిక పుష్పాలు సేకరించి ద్రౌపది దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇందులో మనం నేర్చుకున్న నీతి ఏమిటి అంటే, మనం ఎంత బలవంతులైనప్పటికీ బలవంతుడు అన్న అహంకారంతో పోకుండా విచక్షణతో వ్యవహరించాలి. మనకంటే తెలివైన వారు, బలమైన వారు మన పోటీదారులు అయినప్పుడు వారితో పోటీదారులాగా కాకుండా వారి శక్తియుక్తులను గుర్తించి గౌరవించాలి. వీలైతే వారి నుండి నేర్చుకునే ప్రయత్నం చేయాలి అని ఈ కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.